దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలందరూ కూడా ఎంతో బాధతో కురింగినటువంటి వారుగాను, వారు వెట్టి పనులు చేయొచ్చు, వారు దేవునికి ఆ సమయంలో కూడా మొరపెడుచు దేవుని ప్రాధేయపడుతున్నారు. ఈ యొక్క బానిస బ్రతుకులో నుంచి, ఈ వెట్టి పనులు చేయుచున్నటువంటి భయంకరమైన కష్టంలో నుంచి ప్రభువా మమ్మల్ని విడిపించు అని ఆ సమయంలో కూడా వారు దేవునికి మొరపెడుతున్నారు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈరోజు నీ కష్టంలో, నీ బాధలో, నీకున్నటువంటి పరిస్థితులన్నిటిలో దేవుడు నీకు సహాయకుడిగా, దేవుడు నీవు పెట్టినటువంటి మొరకు జవాబు దయచేసే దేవుడుగా నువ్వు కోరుకుంటున్నట్లయితే, నువ్వు కష్టంలో కానీ, వ్యాధిలో కానీ, ఇబ్బందుల్లో కానీ, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి భయానకమైన పరిస్థితుల్లో కానీ, నిన్ను శోధిస్తున్నటువంటి శోధనలో కానీ, అనేకమైనటువంటి శ్రమలలో కానీ, ఏ విషయంలో నువ్వు బానిస బ్రతుకు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు, ఏ విషయంలో నిట్టూర్పులు విడుచుతున్నావు, ఏ యొక్క పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెట్టుచున్నావు, అది నువ్వు అర్థం చేసుకొని దేవుని కష్టాల్లో కూడా నేను నా దేవునికి మొరపెట్టడం ఆపకూడదు. వారు అనేక సంవత్సరాలు, వారు ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని వందల ఏండ్లు వారు దేవునికి మొరపెట్టారు. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపు ఒక మాట అంటాడు. ఆయన 3 తరాల పిల్లల్ని ఎత్తుకొని, మాకీరికి పుట్టినటువంటి పిల్లలను ఎత్తుకొని ఆ ఇజ్రాయేలీలతో అంటాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చి ఈ ఐగుప్తు నుంచి పాలు తేనె ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఒక నిరీక్షణతో కూడినటువంటి మొర, దేవునికి మొరపెట్టడం. ఈరోజు మన జీవితంలో కూడా, ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టడం, ఆయన ఉన్నాడు, ఆయన నన్ను విడిపించగలడు, నన్ను ఈ లోకములో ఉన్నటువంటి బంధకములన్నిటిలో నుంచి, బానిస బ్రతుకులో నుంచి నన్ను విడిపించగలడు అనే ఒక నమ్మకం నువ్వు పెట్టే మొరలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, నువ్వు చేసే ప్రార్థనలో ఉండాలి. అదే ఇజ్రాయేలీలు చేసినటువంటి మొర. అందుకే మోషేని, అహరోన్ని, అలాగే ఇంకా యెహోషువని, క్యాలెబుని, వీరందరినీ కూడా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఒక ధైర్యము కలిగినటువంటి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినటువంటి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కలిగినటువంటి వారిగా వారిని ఉన్నత స్థితిలో పెట్టి, ఐగుప్తులో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు అంటే ఏంటో, ఎవరు పక్షాన వీళ్ళున్నారో, వీళ్ళ పక్షమున ఎవరున్నారో అనేది ఫరోకి తెలియపరిచి, అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు చేయించి, అప్పుడు వారిని పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాడు. దేవుడే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. వారితో దేవుడు ఉన్నాడు. వారితో దేవుడు ఆ షకైనా గ్లోరీ మేఘంలో ఉన్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత దేవునికి మొరపెట్టేవారికి.
దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఈరోజు మనము ఈ దినమందు నిర్గమకాండము 2:24 కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. కాబట్టి నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మనందరి జీవితంలో కూడా లక్ష్యం ఉంచాలి. దేవుడు లక్ష్యం ఉంచాలంటే మనం ఎలాగ మొరపెట్టాలి, ఎలాగ దేవునికి నమ్మకస్తులంగా ఉండాలి. కాబట్టి ఇది మన జీవితంలో ప్రార్థనా జీవితం అనేది. అందుకే 17వ కీర్తన 18వ కీర్తన 6వ వచనంలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చుచ్చెను. అంటే మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలె పోవాలి, చేరాలి. అప్పుడే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. అలాగే 138వ కీర్తనలో కూడా 3వ వచనంలో నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ఎంత గొప్ప విషయం. అంటే ఇలాగా దేవుడు ఐగుప్తు నుంచి వారిని బానిస బ్రతుకులో నుంచి కష్టతరములో ఉన్నటువంటి వారిని ఆస్తికర్తలుగా చేసి వారికి బంగారు అంత మాత్రమే కాదు, వస్త్రములు మాయలేదు, చెప్పులు అరిగిపోలేదు. వారికి చలి తగలకుండా, ఎండ తగలకుండా, వారి జీవితంలో వారి ముందు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటినీ జయించి దేవుడే వారిని ముందుకు నడిపించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఒకసారి మనం గమనించినట్లయితే, నీవు ఏ బానిస బ్రతుకులో ఇప్పుడున్నావు, ఏ విషయంలో బానిసగా ఉన్నావు, అందుకు మనం ప్రార్థన చేయాలి. నీవు నేను ఏ విధమైనటువంటి కష్టతరంలో మనం ఉన్నాం, ఆ కష్టమును విడిపించుటకు దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఇజ్రాయేలీలు వైపు ఆయన చూశాడు. ఆయన కనుదృష్టి వారి మీద ఉంచాడు. వారి మొర ఆలకించాడు. దేవుని సన్నిధికి చేరింది. వారు నిట్టూర్పులు, వారి దేవునికి పెట్టినటువంటి మొర, కష్టము అవన్నీ కూడా దేవుడు చూసి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణం, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాడు, విడిపించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నిన్ను దేవుడు విడిపించేదానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేస్తే విడిపింపబడతావు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెడితే నువ్వు విడిపింపబడతావు అంటే కష్టంలో కూడా ఆయనకి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఇబ్బందుల్లో కూడా, అనేకమైనటువంటి ఇరుకులు, సమస్యల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనం మొరపెట్టాలి దేవునికి. అప్పుడే ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపించి ఆయన దేవుడని, నీ దేవుడని, నా దేవుడని ఆయన రుజువు చేసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క దినమందు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రార్థన ఎంత ముఖ్యమో, దేవునికి మొరపెట్టడం ఎంత ముఖ్యమో, మనము ఆయన పట్ల ఖచ్చితమైనటువంటి ఆలోచన కూడా అంతే ముఖ్యం. ఖచ్చితంగా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను మొరపెడతాడు, నా మొర ఆలకిస్తాడని, నా మొరకి జవాబు దయచేస్తాడని ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క మెసేజ్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు మొరపెట్టడం, దేవునికి మొరపెట్టడం, దేవుణ్ణి అడగడం, కష్టాల్లో కూడా, బాధల్లో కూడా దేవుని దగ్గర మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను మీరు వారి మొర ఆలకించి జవాబు దయచేసి, వారు ఎలాంటి పరిస్థితుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారో ప్రభా, వారి మొర మీరు ఆలకించి వారు వైపు మీ కనుదృష్టి ఉంచి వారికి నీ యొక్క సహాయం మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.